సిటీవీ న్యూస్ కి స్వాగతం. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యమని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల మరియు గణపురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇస్పేట బస్టాండ్ నుంచి చింతలపల్లికి ₹1,00,00,000, అదేవిధంగా ఇస్పేట నుంచి వాగుట్టుపల్లికి 120 లక్షలు, అదేవిధంగా రంగాపూర్ నుంచి పొలాల పోయే ఆయకట్ రోడ్డుకు 30 లక్షల రూపాయలు. ఈ యొక్క రోడ్డు నిర్మాణం కొరకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు సుమారు 54 కోట్ల రూపాయల శంకుస్థాపనలు, పొలాల పోయే దారులు కూడా, ముఖ్యంగా ఈ వాగుడ్డుపల్లెకైతే ఆ ఊరు పుట్టిన కాడి నుంచి కూడా ఆ రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది. గత 40-50 ఏళ్ళ నుంచి కూడా చేయలేని పనిని ఈరోజు 120 లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి వాళ్ళు సీసీ రోడ్ కావాలని కోరుతున్నారు. సీసీ రోడ్ వేసి కొసకేమన్నా బాగుంటే బీటీ రోడ్ వేస్తాం, వీలైతే సీసీ రోడ్ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. 124 చెరువులకు 39,70,00,000 రూపాయలు తెచ్చిపోయిన వానాకాలం పంట పండించి రైతుల ముఖంలో వెలుగును చూశాం. అదే రకంగా ఈరోజు మరి కుంటలు, చెరువులే కాకుండా మౌలిక సదుపాయాలు గ్రామాలలో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తూ గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి విధ్వంసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు పెంచాం. మితిని వాళ్ళు ₹1.5 కూడా తెచ్చారు. ఈడగట్టుమని 1,37,000 కోట్ల ఖర్చు చేసి 1,00,000 కోట్లు దిగమింగారు. మిషన్ భగీరథ అవి